So first we need to open the project. So this is our project, right? So then మనకి చాలా వెబ్‌సైట్ మీరు చూసినుంటారు. సపోజ్ ఒక వెబ్‌సైట్ చూపిస్తాను. సో ఈ నావ్ లింక్ అనేది ఏ పేజ్ ఓపెన్ చేసినా అది కామన్‌గా ఉంటది. ఓకేనా? హోమ్, అబౌట్ అస్, డాష్ బోర్డ్, కాంటాక్ట్ అస్ అని. సో సంథింగ్ ఇలాగా. సో ఇలాగా ఈ నావ్ బార్‌ని ఫస్ట్ మనం డిజైన్ చేద్దాం. తర్వాత ఫార్మ్‌ని క్రియేట్ చేసి ఫార్మ్‌లో డేటా సేమ్ అదే పేజ్‌లోకి రెండరింగ్ ఇద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఐ మీన్ ఫ్రంట్ ఎండ్ ఇంకోటి బూట్‌స్ట్రాప్ ఆఫ్‌లైన్‌లో చెప్పాను కదా! సో ఆన్‌లైన్‌లో ఎలా తీసుకోవాలి? సో సేమ్ అదే విధంగా కోడ్ గూడా మనం ఆన్‌లైన్‌లో నుంచి తీసుకుందాం. ఓకేనా? సో వి డోంట్ హావ్ దట్ మచ్ ఆఫ్ ఐ మీన్ మనకు కొంచెమే ఉంది టైమ్. సో కాబట్టి ఆల్ ఆఫ్ యూ ఓపెన్ బూట్‌స్ట్రాప్ ఫర్ W3 స్కూల్స్. ఓకే. సో ఇన్ థట్ W3 స్కూల్స్‌లో ఫస్ట్ మనకి నావ్ బార్ అని ఉంటది. నావ్ బార్. సో దీని మీద క్లిక్ చేయండి. సో నంబర్ ఆఫ్ నావ్ బార్స్ ఉంటాయి. సో ఇందులో మనకి ఏది కావాలనుకుంటే అది కోడ్ కాపీ చేసుకుందాం. ఓకేనా? సో దాంట్లో మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో ఐయామ్ సెలెక్టెడ్ థిస్ వన్. ఓకే. లోగో. సో ఇక్కడ మళ్ళీ మనం చేంజెస్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆన్‌లైన్‌లో ఎలా బూట్‌స్ట్రాప్ అనేది ఎలా అప్లై చేస్తారు అంటే, ఒకవేళ ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసినట్లయితే కంపల్సరీగా ఇంటర్నెట్ అనేది ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ ఉంది గదా! సో క్లిక్ ఆన్ ఇట్. సో క్లిక్ చేసిన తర్వాత ఈ కోడ్ మొత్తం కాపీ చేయండి. ఓకేనా? సో కంట్రోల్ సి చేసిన వాయిస్ ఏదో బ్రేక్ అవుతుందమ్మా. హలో! సో అందరూ కాపీ చేసారా? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. కోడ్ అనేది కాపీ చేసారా? ఇది ఫ్రంట్ ఎండ్ కాబట్టి ఇది ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ అనేది ఈజీగానే ఉంటది. సో మీకేంటంటే డేటాబేస్ కనెక్షన్స్ ఎలా స్టోర్ అవుతది, డేటా ఎలా రిట్రీవ్, ఎలా అప్డేట్, ఎలా డిలీట్ సో అది మనం అనేది మెయిన్‌గా ఫోకస్ చేయాలి. ఓకేనా? సో దెన్ కంట్రోల్ సి ఆన్‌లైన్‌లో ఇలా రాస్తాం. బూట్‌స్ట్రాప్ అనేది ఇలా అప్లై చేస్తాం. ఓకేనా? సో కాపీ చేసారమ్మా కోడు. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. రెస్పాండ్ అవ్వండి. ఓకే. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ యూ క్లిక్ ఆన్ టెంప్లేట్స్. సో ఇన్ దట్ టెంప్లేట్స్ టేక్ వన్ న్యూ ఫైల్. సో ఇన్ దట్ ఫైల్ మనం ఏదైతే కాపీ చేసామో కోడ్ అది జస్ట్ పేస్ట్ చేయండి. కంట్రోల్ వి. ఓకేనా? సో కంట్రోల్ వి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే కంట్రోల్ ఎస్, కంట్రోల్ ఎస్. సో కంట్రోల్ ఎస్ ఫైల్ నేమ్ వచ్చేసి హెడర్ డాట్ ఫైల్ నేమ్ header.html. header header.html. ఓకేనా? దెన్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇది header.html. సో దీంట్లో గూడా మనము నంబర్ ఆఫ్ ఐ మీన్ 3, 4 టెంప్లేట్స్ అన్నీ ఒకే పేజ్‌లో రిపీటెడ్‌గా యూజ్ చేయాలంటే వి హావ్ ఏ మెథడ్స్ ఇంక్లూడ్ అండ్ ఎక్స్‌టెండ్స్. ఓకేనా? సో ఈ ఎక్స్‌టెండ్స్, ఇంక్లూడ్ అనే డీటీఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మనము ఆహ్, ఐ మీన్ టెంప్లేట్స్‌ని ఎక్కడైనా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. తర్వాత రిపీటెడ్‌గా మనకి ఇక్కడ చూడండి ఇది రిపీటెడ్‌గానే ఉంది. అంటే ఐ మీన్ ఏ ఏ యూఆర్ఎల్ తీసుకున్నా ఈ నావ్ బార్ అనేది సిమిలర్ గానే ఉంది. సో ఇది చేంజ్ అవ్వలేదు. సో ఇది కంపల్సరీగా ప్రతి పేజ్‌కి రిపీటెడ్‌గా కావాలి. సో ఇలా మనకి రిపీటెడ్‌గా ఏదైతే డిస్‌ప్లే చేయాలనుకుంటామో కాన్స్టాంట్‌గా అది వచ్చేసి ఎక్స్‌టెన్స్ అనే డీటీఎల్ లాంగ్వేజ్‌లో ఇంక్లూడ్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఒకసారి చూడండి మీరు కూడా. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ఏం చేస్తారంటే
ఇక్కడ న్యావ్ ఉంది కదా, న్యావ్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు న్యావ్ బార్ న్యావ్ ఎక్స్పాండ్ ఇలా సంథింగ్. సో ఇక్కడ నుంచి లాస్ట్ ఎండ్ న్యావ్ ఉంది కదా, సో న్యావ్లింగ్ సో ఇంతవరకు కట్ చేయండి, Ctrl+X. కట్ చేసిన తర్వాత go to again templates, here take new file, then Ctrl+V, సో ఇప్పుడు దెన్ Ctrl+S. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫైల్ నేమ్ వచ్చేసి navbar.html, ఓకేనా. సో మనకి హెడర్ లో ఏదైతే లింక్స్ ఉన్నాయో nav లింక్స్, ఇట్లా లింక్ 1, లింక్ 2, లింక్ 3, లోగో, సో ఇవన్నీ కూడా స్టార్టింగ్ ఆఫ్ nav, ఎండింగ్ ఆఫ్ nav వచ్చేసి కట్ చేయండి, ఓకేనా. దెన్ Ctrl+S, అగైన్ nav బార్ కూడా Ctrl+S, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హెడర్ nav బార్ ఈ రెండు కలిపి ఒక HTML ఫైల్లో యాక్సెస్ చేయాలి, ఓకేనా. సో ఎలా యాక్సెస్ చేస్తామంటే చూడండి, అగైన్ go to templates, so take new file, then file name as index.html, file name as index.html, ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కంపల్సరీగా ఒక URL అనేది క్రియేట్ చేయాలి, రైట్. సో ఆల్ ఆఫ్ యూ ఓకే, go to URLs. So in that URLs take another path, then path of, so single quotes, comma. సో ఇది మనం ఏదైతే ఇట్లా ఎంటీగా ఇచ్చామో, సో ఫస్ట్ మనకి ఇక్కడికే వెళ్తుంది అనమాట పేజ్ అన్నది. సో చూద్దాం, ఓకేనా. దెన్ views డాట్ HTML, sorry, views dot index, comma, name is equal to ENDX, ఓకే. దెన్ Ctrl+S. సో నేను ఇప్పుడు ఒక URL అనేది క్రియేట్ చేసుకున్నా, ఓకేనా. సో ఏంటి ఆ URL అంటే views.index, new, name is equal to ENDX, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే index.html పేజ్ ఓపెన్ చేస్తాను. సో ఈ index.html పేజ్ లో మనకి ఏం డిస్ప్లే అవ్వాలంటే ఈ హెడర్ ఉంది కదా, సో ఈ హెడర్ యొక్క navbar లింక్స్ అన్ని మనం ఎక్కడ ప్రొవైడ్ చేసాము, navbar.html అంటే ఏంటి, 2 or more టెంప్లెట్స్ అనేటివి ఒకే ఫైల్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే ఈ DTL లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ బాడీలో, సో ఫస్ట్ nav లింక్స్ తెచ్చుకుంటున్నాను. సో ఏంటి అంటే ఇంక్లూడ్ navbar.html, then percentage, ఓకే, ఓకేనా. నెక్స్ట్ ఇంకొక పేజ్ నుంచి ఏదైనా ఫామ్ కానీ డేటా కానీ మనం గెట్ చేయాలి ఈ పేజ్ లోకి అనుకుంటే కంపల్సరిగా ఇది అనేది యూజ్ అవుతుంది. సో బ్లాక్ కంటెంట్, దెన్ ఎండ్ బ్లాక్. సో ఇంకొక పేజ్ నుంచి మన డేటాని మెయిన్ పేజ్ కి గెట్ చేయాలి అంటే కంపల్సరీగా మన బాడీలో ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ యాడ్ చేయాలి, ఎండ్ బ్లాక్, దెన్ Ctrl+S, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, navbar.html అనేది హెడర్ ఫైల్ లోకి ఇంక్లూడ్ చేసాం. సో దీని మొత్తాన్ని మనం ఎక్కడ అప్లై చేయాలి, index.html లోకి పంపించాలి. సో
index.html ఫైల్లో ఎవ్రీ టైము మనకి nav bar అనేది ఓపెన్ అవుతుంది. ప్రతి పేజ్ లో నీ nav bar అనేది ఓపెన్ అవుతా ఉంటుంది, ఐ మీన్ డిస్ప్లే అవుతా ఉంటది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్టెన్స్ సో ఏంటి అంటే header.html దెన్ ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి percentage block content then next end block. సో ఇక్కడ జస్ట్ ఒక ప్రింటింగ్ మెసేజ్ ఇస్తున్నాను. దెన్ కంట్రోల్ ఎస్. సార్ చూద్దాం ఓకేనా. సో ఏంటి navbar.html అనే ఫైల్ సో ఎక్కడ ఇంక్లూడ్ చేసాం, మెయిన్ పార్ట్ లో ఇంక్లూడ్ చేసాం. సో అగైన్ ఈ header.html index.html కి ఎక్స్టెండ్ చేసాం. సో ఇది అనేది ఎక్స్టెండ్ యూజ్ చేస్తే ఇక్కడ రాసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కాన్స్టెంట్ గా డిస్ప్లే అవుతుంది ఓకేనా. సో ఇంతవరకు కంప్లీటెడ్. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. ఈ nav bar మొత్తాన్ని సో ఒక ఫైల్లో ఇచ్చేసి సో అది వచ్చేసి ఇక్కడికి ఇంక్లూడ్ చేసాం ఓకేనా. ఓకే సో ఇప్పుడు ఏంటి, గో టు URLs. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వ్యూస్కి వెళ్ళేసి దీని యొక్క ఐ మీన్ ఎక్కడికి రెండరింగ్ అవ్వాలో సో అది ఓపెన్ చేయమని చెప్పాలి, రైట్. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ వ్యూస్. సో హియర్ def index then request then return render of request comma. సో ఎక్కడికి వెళ్ళాలి, index.html ఫైల్కి వెళ్ళాలి. దెన్ కంట్రోల్ ఎస్. ఒకసారి చూద్దాం ఏమైనా ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేద్దాం ఓకేనా. సో గో టు ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, యూఆర్ఎల్స్కి వెళ్తుంది. సో యూఆర్ఎల్స్ లో ఎక్కడికి వెళ్తుంది, లాజిక్ ఏం అప్లై చేసాం, వ్యూస్ కి వెళ్తుంది. సో వ్యూస్ లో మనం ఏ పేజ్ కి రెండరింగ్ చేసాము, సో index.html. అగైన్ గో టు index.html కి వెళ్తుంది సర్వర్ అని. సో index.html కి వెళ్ళాక ఫస్ట్ లైన్ ఏంటి, సో ఇలాగా ఏది header.html కి వెళ్తుంది. నెక్స్ట్ header.html లో బూట్స్ట్రాప్ ఆన్లైన్ నుంచి తీసుకుంటే జస్ట్ కాపీ అండ్ పేస్ట్ దీస్ లైన్స్. ఓకే అర్థమైందా. నెక్స్ట్ సో మీరు ఎన్ని ఇలా టెంప్లెట్స్ మీరు ఎన్ని అయితే యాడ్ చేయాలనుకుంటారో నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ జాంగో. ఒకసారి చూద్దాం. దెన్ కంట్రోల్ ఎస్, go to project path and run the server data Django. So this is the project, right? Then here go open command prompt, then manage.py run server. సో సర్వర్ అనేది రన్ అయింది. అగైన్ ఓపెన్ URL, దెన్ హియర్ localhost:8000. సో ఏదో ఎర్రర్ వచ్చింది, అండ్ ఎక్స్పెక్టెడ్ ఎండ్ బ్లాక్. సో ఇక్కడ చూడండి ఇది ఎర్రర్, రిటర్న్ రెండర్ రిక్వెస్ట్ కామా. ఓకే చూద్దాం. గో టు వ్యూస్,
index.html. Again go to index.html. Okay, so here end block ki no space ma. Okay na, then again control S. సో ఇక్కడ అనుకుంటాం ఓకే ఇక్కడ వ్యూస్ లో ఇక్కడ ఎర్రర్ ఉంది అని. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏమి ఎర్రర్ లేకుంటే నెక్స్ట్ దీని కనెక్షన్ index.html, రైట్? సో దెన్ ఎండ్ బ్లాక్. ఓకే, దెన్ కంట్రోల్ S. సారీ. సో ఇప్పుడు ఏంటి, అగైన్ ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఓకేనా, దెన్ అగైన్ రీలోడ్ ద URL. సో ఇలా వచ్చింది, రైట్? సో మనకి ఏంటి అంటే, సో మనం ఏదైతే డిజైన్ చేసామో సో అదే విధంగా ఇక్కడ వచ్చింది. సో మనకి ఇక్కడ చేంజెస్ చేసుకోవాలి అనుకోండి, ఓకేనా? అంటే ఇక్కడ లింక్ 1, లింక్ 2, లింక్ 3 కాకుండా హోమ్, అబౌట్, కాంటాక్ట్ అస్ ఇలా ఇవ్వాలనుకోండి, ఓకేనా? సో గాట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ రెస్పాండ్ ద చాట్ బాక్స్. అట్లీస్ట్ ఫ్యూ మెంబర్స్ అన్న రెస్పాండ్ అవ్వండి. వచ్చిందమ్మా అవుట్పుట్? ఓకే, థ్యాంక్ యూ. సో ఇలా అన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం డైరెక్ట్ గా ఏదైతే ఎంటీగా ఇస్తామో యూఆర్ఎల్స్ లో ఇలా మనం ఇట్లా ఇస్తామో, సో దీనికి ఏంటంటే సర్వర్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ పాత్ కి వెళ్తుంది, ఓకేనా? ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా నేమ్ అసైన్ చేస్తే ఆ నేమ్ కోసం వెయిట్ చేస్తుంది అంతే. ఓకే, ఒకవేళ మనం ఇక్కడ ఎంటీగా ఇస్తే ఫస్ట్ ఈ పేజ్ ఓపెన్ అయిపోతుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం చేంజెస్ చేయాలి, హోమ్ అని, అబౌట్ అస్ అని. సో ఎక్కడ చేంజెస్ చేయాలి? ఇది మొత్తం మనకి navbar కదా, లింక్సే కదా. సో గో టు navbar.html. సో హియర్ లోగో ఉంది కదా, సో ఇక్కడ చేంజెస్ చేయండి. దెన్ స్టూడెంట్ డీటెయిల్స్ ఆర్ స్టూడెంట్ ప్రాజెక్ట్. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, హోమ్. సెకండ్ వన్ ఏంటి, అబౌట్ అస్. థర్డ్ వన్ కాంటాక్ట్ అస్. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి దెన్ సేవ్. సో మనకి కొంచెం కంటెంట్ ఉంది కదా, అది కూడా ఒకసారి రిమూవ్ చేద్దాం. సో ఇది బ్రాండ్ లోగో అని సంథింగ్, ఓకేనా? సో ఇది కూడా అవసరం లేదు మనకి. డ్యూ మొత్తం ఓకే, దెన్ కంట్రోల్ S. ఓకే, ఇప్పుడు ఒకసారి రీలోడ్ చేద్దాం. సో ఇలా వచ్చింది, హలో వెల్కమ్ అని, హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్. సో ఇప్పుడు మనకి ఈ పేజ్ ఉంది. సో ఎప్పుడైతే అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తామో దెన్ హోమ్ మీద క్లిక్ చేస్తామో హోమ్ పేజ్కి వెళ్తుంది, అలాగనమాట. సో ఇప్పుడు కూడా మనం కూడా ఏం చేద్దామంటే, అంటే యూఆర్ఎల్స్ కూడా మీరు ఎప్పుడైనా మినీ ప్రాజెక్ట్ చేసినప్పుడు యూజ్ అవుతాయి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం క్రియేట్ చేయాలంటే, ఎప్పుడైతే హోమ్ మీద క్లిక్ చేస్తాను నేను మన ప్రాజెక్ట్ మీద, సో హోమ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ దిస్ ఈస్ ద హోమ్ పేజ్ అని రావాలి నాకు, ఓకేనా? నెక్స్ట్ కాంటాక్ట్ అస్, ఎప్పుడైతే అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తానో దిస్ ఇస్ ద అబౌట్ అస్ పేజ్ అని రావాలి. సో ఇలాగా, ఓకేనా? నెక్స్ట్ సో మనకి ఇది కూడా మనకి గ్రే కలర్ బాక్స్ రావాలి. సో సంథింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది కూడా అప్లై చేశారనుకో బూట్స్ట్రాప్, సో ఆటోమేటిక్ గా మనకి కొంచెం చేంజెస్ అనేది వస్తుంది. ఓకే, జంబోట్రాన్ అని, కంటైనర్ అని, జంబోట్రాన్. దెన్ కంట్రోల్ S. సో ఇప్పుడు చూడండి, సో ఇలా వస్తుంది. సో ఒక రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది, ఓకేనా? హలో వెల్కమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే, ఎప్పుడైతే హోమ్ మీద క్లిక్ చేస్తానో దిస్ ఈస్ ద హోమ్ పేజ్ అని రావాలి. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ గో టు యూఆర్ఎల్స్. హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ పాత్, రైట్? పాత్, దెన్
path వచ్చేసి home slash then here views dot home comma name is equal to, సో ఈ నేమ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, home then comma. ఓకేనా? సో అగైన్ అబౌట్ అస్ కూడా యాడ్ చేసేయండి, path then about slash then views dot about comma name is equal to about. ఓకేనా? అగైన్ కాంటాక్ట్ path కాంటాక్ట్. సో ఎందుకంటే మీరు క్రియేట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్స్ కంపల్సరీగా మనకి లింకింగ్స్ అనేవి ఉంటాయి, హైపర్ లింక్స్ ఇచ్చింటాం కదా, సో అలాగా. దెన్ కాంటాక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు కాంటాక్ట్. Okay, so you just leave the page. Next go to templates. Here take new file, then file name as home.html. home.html. So next home.html. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలి నెక్స్ట్ అంటే, సేమ్ index.html లో పేజ్ ఏదైతే అంటే ఏంటి, కంపల్సరీగా ఇది కూడా డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఈ పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఓకేనా? ఓకే, ఒకసారి ఇవన్నీ రాసాక చూద్దాం. సేమ్ ఇదే కాపీ చేయండి, సేమ్ Ctrl+C దెన్ home.html లో Ctrl+V. సో ఇది వచ్చేసి ఇక్కడ కంటెంట్ చేంజ్ చేయండి. సో దిస్ ఈస్ ద హోమ్ పేజ్, దిస్ ఈస్ హోమ్ పేజ్. Then Ctrl+S. Again go to templates, take new file, then Ctrl+V, Ctrl+S, about.html. ఓకే, సో అగైన్ ఇక్కడ ఏం చేయాలి, మనము సేమ్ మాడిఫై చేయాలి. దిస్ ఈస్ అబౌట్ పేజ్. Then Ctrl+S. So again go to templates. I'm creating one more templates folder file. Then same content, Ctrl+V, Ctrl+S, same contact.html. So ikkada this is the contact us base. This is contact us base. సో ఇలా. సో ఎప్పుడైతే మనం ఇలా డిజైన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్, గో టు వ్యూస్. సో హియర్ def home request, next return render of request comma home.html. Okay, same. Next def about request, same return render of request comma contact about.html. Next def contact then request return render of
request comma contact.html. సో ఓకే. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మీకు ఇంకోటి, ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తే ఈ ఫంక్షనాలిటీ జరగాలి. సో ఆ క్లికింగ్ అనేది లింక్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి మనకి? న్యావా.htmlలో ఉన్నాయి. సో ఆ నేమ్ ప్రొవైడ్ చేయాలి ఆ లింక్ దగ్గర. సో ఇప్పుడు చూడండి. సో ఇలా ఉంది. ఓకేనా? సో ఎప్పుడైతే మనం హోమ్ మీద క్లిక్ చేస్తామో ఇక్కడ హ్యాష్ వస్తా ఉంది. హ్యాష్ ఎందుకు వస్తా ఉంది అంటే గో టు ఐ మీన్ సో వేర్ ఈస్ navbar.html. సో ఇక్కడ చూడండి, రెఫరెన్స్ లో హ్యాష్ ఇచ్చారు కాబట్టి ఇలా వస్తుంది. సో అలా కాకుండా ఒక లింక్ ఇవ్వాలి అనుకుంటే హైపర్ లింక్ సేమ్ డిటిఎల్ లాంగ్వేజ్ ఇలా యూజ్ చేస్తారు. యుఆర్ఎల్ సింగిల్ కోట్స్. సో మనం ఏదైతే యుఆర్ఎల్స్ లో నేమ్ ఇచ్చామో సో ఈ నేమ్ అన్నది ఇక్కడ యూజ్ అవుతుంది. సో ఏ నేమ్ ఇచ్చాము? హోమ్ అని తీసుకున్నాం. సో సింగిల్ కోట్స్ లో హోమ్, దెన్ పర్సెంటేజ్ క్లోజ్ ఇలాగ. నెక్స్ట్ పార్ట్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ పర్సెంటేజ్ యుఆర్ఎల్ సింగిల్ కోట్స్ లో అబౌట్. నెక్స్ట్ సేమ్ మనం అక్కడ ఏ నేమ్ అయితే ఇస్తామో ఆ నేమ్, ఒకవేళ మీ నేమ్ రాస్తే అక్కడ మీ నేమే ఇవ్వాలి. పాత్ అనేది క్లియర్ గా ఉండాలి కదా. దెన్ యుఆర్ఎల్ సింగిల్ కోట్స్ కాంటాక్ట్, దెన్ సింగిల్ కోట్స్ క్లోజ్ పర్సెంటేజ్ ఇలా, దెన్ కంట్రోల్ ఎస్. ఓకే. సో ఒకసారి వ్యూస్ ఓపెన్ చేయండి. క్యాపిటల్ పడిందా ఏంటి? స్మాల్ న్యాబార్ లో. సో ఇలా మీరు ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ కి వెళ్ళాలి అంటే హైపర్ లింక్ అనేది ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. పర్సెంటేజ్ యుఆర్ఎల్ సింగిల్ కోట్స్ లో రాసి పర్సెంటేజ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ క్లోజ్. దెన్ ఆల్ ఆఫ్ యూ గో టు ఓకే. సో ఇప్పుడు వెన్ ఐఎమ్ క్లికింగ్ హోమ్ పేజ్, సో ఇప్పుడు ఇక్కడ కంటెంట్ అనేది మారాలి. క్లిక్ ఆన్ హోమ్. సో దిస్ ఈస్ ద హోమ్ పోజ్. ఇక్కడ చూడండి హోమ్ కి వెళ్ళిందా డైరెక్ట్ గా, వ్యూస్ కి వెళ్ళింది. నెక్స్ట్ అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే దిస్ ఈస్ అబౌట్ అస్ పేజ్ అని వెళ్ళింది. నెక్స్ట్ కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్ మీద దిస్ ఈస్ కాంటాక్ట్ అస్ అని వచ్చింది. ఓకేనా? కంప్లీటెడ్. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. Please respond, all of you. Okay, thank you. Thank you for your response. ఓకే. సో ఎప్పుడైతే మనం ఇలా ఇక్కడ ఇంకొకటి మనకి టైటిల్ ఉంది. ఓకేనా? సో ప్రతి దానికి బూట్‌స్ట్రాప్ ఎగ్జాంపుల్ అనే వస్తది. సో ఎప్పుడైతే మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ హోమ్‌కెళ్తే హోమ్ పేజ్ అని వస్తది. అలాగా మనకి టైటిల్ చేంజ్ చేయాలి అనుకుంటే సో ఆల్ ఆఫ్ యూ గో టు header.html. సో ఇన్ దట్ సో ఈ టైటిల్‌లో ఇక్కడొచ్చేసి బ్లాక్ టైటిల్ అనేది ఒకటుంది. బ్లాక్ టైటిల్. నెక్స్ట్ ఎండ్ బ్లాక్. సో సేమ్ ఇదే విధంగా గో టు హోమ్.
సో హోమ్‌లో సో ఎప్పుడైతే మన ఫైల్ రీడ్ చేసిన తర్వాత హియర్ బ్లాక్ టైటిల్ సో ఇదేం హోమ్ పేజ్ ఆర్ హోమ్. నెక్స్ట్ ఎండ్ బ్లాక్. దెన్ కంట్రోల్ ఎస్. ఒకసారి చూద్దాం. సో హోమ్ ఇది ఎర్రర్ వచ్చింది. ఎండ్ బ్లాక్. ఓకే. ఓకే. సో ఇక్కడ స్పేస్ ఉండకూడదు నాన్న. ఎండ్ బ్లాక్. సో గాట్ ఇట్. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. సేమ్ ఇదే విధంగా అబౌట్ అస్ కి కాంటాక్ట్ అస్ కూడా మీరు సేమ్ అబౌట్ అస్ కాంటాక్ట్ అస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఎక్కడ అంటే ఫస్ట్ హెడర్ లో ఇలా ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సేమ్ నెక్స్ట్ హోమ్ డాట్ HTML లో బ్లాక్ టైటిల్. సో మనం హోమ్ అని ఇస్తే హోమ్ అని వస్తుంది. దెన్ కంట్రోల్ ఎస్. సో ఇక్కడ చూడండి చేంజ్ అయింది కదా హోమ్ అని. ఓకే గాట్ ఇట్. టైటిల్ వచ్చిందా మీకు? ఓకే. ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. టైటిల్ వచ్చిందా? ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. టైటిల్ నేమ్. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ సో మనకి ఇక్కడ ఐ మీన్ ఐకాన్ రావాలి. ఓకేనా. సో మన ప్రాజెక్ట్ కి ఒక ఐకాన్ రావాలి. సో ఐకాన్ అనేది ఎలా ఇస్తాం? ఓకేనా. ఓకే. సో ఈ ఐకాన్ అనేది ఏంటి ఇమేజెస్ అనేవి కావాలి. సో ఇమేజెస్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ స్టాటిక్ ఫోల్డర్ లో ఉంటాయి. ఓకేనా. సో ఇక్కడ all of you create a static folder. I mean, all of you click on static folder. So here take new folder. So folder name as images or image. Okay, then enter. సో ఈ ఇమేజ్ అనే ఫోల్డర్ లోకి మనం ఒక ఐ మీన్ ఒక ఇమేజ్ అనేది కాపీ చేయాలి ఫస్ట్. సో ఆల్ ఆఫ్ యూ డౌన్లోడ్ ద ఇమేజ్. ఓకే. సో ఐఎమ్ టేకింగ్ ఇమేజ్. మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి, నో ప్రాబ్లం. దెన్ కాపీ ఇమేజ్ అండ్ ఎక్కడ మన ప్రాజెక్ట్ లో డెమోలో స్టాటిక్ లో ఇమేజ్ అనే ఫోల్డర్ లో కంట్రోల్ V. ఓకే. సో ఇలా అవ్వలేదు. సో ఫస్ట్ జస్ట్ డౌన్లోడ్ ద ఇమేజ్. సో దెన్ సేవ్ ఇమేజ్ యాజ్ జాంగో. సో ఎక్కడ ఉంది మన ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. జాంగ్ ఐ మీన్ జాంగో విజ్ఞాన్ స్టూడెంట్ డెమో
static. So in that static image folder, so here click on save. Okay na. So django.png file ఇది. సో మనకి సో ఇమేజెస్ ఒక ఐకాన్ సెట్ చేయాలి మన ప్రాజెక్ట్ అనుకుంటే వి హ్యావ్ ఏ అగైన్ ఇక్కడ మనం ఏం లోడ్ చేయాలి, స్టాటిక్ అనే ఫోల్డర్ ని లోడ్ చేయాలి. ఓకేనా, ఆల్ ఆఫ్ యూ లోడ్ ద స్టాటిక్ ఫైల్, దెన్ టేక్ ఫ్లవర్ బ్రషెస్ అండ్ లోడ్ static. Okay, so then after so here I'm taking link. సో ఇక్కడ ఆర్ఎల్ అని ఉంది కదా స్టైల్ షీట్ దగ్గర. సో మీరు ఏం రాయాలంటే ఐకాన్ అని ఇవ్వాలి. ఐకాన్ ఇక్కడ హెచ్ రెఫరెన్స్ లో, దెన్ హియర్ సో ఆల్రెడీ మీకు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎలా అయితే తీసుకుంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ సో మనకి ఫోల్డర్ నేమ్ ఏంది ఇమేజ్ స్లాష్, అంతే కదా, స్టాటిక్ లో ఇమేజ్ లో సో ఏంటి ఎక్స్టెన్షన్ django.png, then percentage curly brackets close, then save. ఓకేనా, సో ఇలా రాయాలి. అంతకంటే ముందు లోడ్ చేయాలి స్టాటిక్ ఫోల్డర్ ని. సో ఇక్కడ ఎక్కడ మనం లోడ్ చేయలేదు. ఇంతకు ముందు అయితే నార్మల్ ఆఫ్లైన్ లో యూజ్ చేసేటప్పుడు లోడ్ చేసాం. సో ఆన్లైన్ లో యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా వచ్చాయి కాబట్టి మేము ఇక్కడ లోడ్ చేయలేదు. సో ఇక్కడ లింక్ ఆర్ఎల్, సో ఇక్కడ ప్రాపర్టీ అనేది చేంజ్ చేయాలి. అట్రిబ్యూట్ ఐకాన్ తీసుకోవాలి. టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్ స్లాష్ సిఎస్ఎస్, దెన్ హెచ్ఆర్ఎఫ్ స్టాటిక్ ఫోల్డర్ లో ఇమేజ్ స్లాష్ జాంగో. సో ఇక్కడ కనిపిస్తుంది మీకు స్టాటిక్ ఫోల్డర్ లో ఇమేజ్ ఫోల్డర్ లో స్లాష్ django.png. ఓకే, ఒకసారి చూద్దాం. ఒకవేళ రాకపోతే ఏం మోడిఫై చేయాలో చెక్ చేద్దాం. సో వచ్చిందా? ఇక్కడ చూడండి, ఇఫ్ యూ వాంట్ టు సెట్ ద ఐకాన్ ఫర్ యువర్ ప్రాజెక్ట్, సో we can write the code like this. First put the image in static and image folder, again use this command, line. Okay, got it? Please respond in the chat box. సో ఇది మెయిన్ పేజ్ లో ఉంది కాబట్టి సో అగైన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి లోకల్ హోస్ట్ కోలన్ 8000 అని ఇవ్వండి. సో అప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంతవరకు వచ్చాం. హోమ్ క్లిక్ చేస్తే హోమ్ అని వస్తుంది, అబౌట్ అస్ క్లిక్ చేస్తే అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే కాంటాక్ట్ అస్. సో ఇంతవరకు మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది మొత్తం. సో ఇక్కడ దిస్ ఈజ్ కాంటాక్ట్ అస్ అంటే మీరు ఇంకా ఇక్కడ కంటెంట్ అంతా రాయొచ్చు. మీకు ఆల్రెడీ హెచ్టిఎంఎల్ ఐడియా ఉంది కాబట్టి సేమ్ ఇదే జంబోట్రాన్ దాంట్లోనే టేబుల్ యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ మీ కాంటాక్ట్స్ డీటెయిల్స్ యాడ్ చేయ. అబౌట్ అంటే మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ గురించి ఇక్కడ రాయొచ్చు. ఓకేనా. హోమ్ అంటే అసలు ఇందులో వీడియోస్ కానీ ఆడియోస్ ఫైల్స్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక ఫామ్ తీసుకొని సో ఆ ఫామ్ లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేది డేటాబేస్ లో గెట్ చేసుకొని డేటాబేస్ నుంచి వ్యూ చేసుకొని సో ఇలా చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఆల్ ఆఫ్ యూ క్లిక్ ఆన్ టెంప్లెట్స్ ఫోల్డర్. హియర్ టేక్ న్యూ ఫైల్, దెన్ ఫైల్ నేమ్ యాజ్ operations.html. operations.html. అంతకంటే ముందు మనం ఏం చేయాలమ్మా, go to URLs. So here create one more path again. Go to URLs again. Here take operation /
then views dot operations name is equal to OPE అని ఇస్తున్నాను. ఓపీ అని ఇస్తున్నానమ్మా. ఓకే, సో ఇంతవరకు కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనకి ఆపరేషన్ డాట్ HTML లోనే సో ఫస్ట్ ఆపరేషన్స్ డాట్ HTML లోని మనకి సో ఇక్కడ నేను ఏం చేయాలంటే సో ఎప్పుడైతే ఆ పేజ్ ని కాల్ చేస్తామో యాజ్ యూజువల్ గా ఇది డిస్ప్లే అవ్వాలి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఒక ఫామ్ అనేది క్రియేట్ అవ్వాలి ఈ లొకేషన్ లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ పేజ్ ఏదైతే ఇక్కడ హాఫ్ పేజ్ వచ్చేసి ఫామ్ డిస్ప్లే అవ్వాలి, హాఫ్ పేజ్ వచ్చేసి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ డిస్ప్లే అవ్వాలి. సో ఆ వేలో డిజైన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్. Okay, so go to views. Where is views? So here def operations of request, then return render of request comma. సో ఆపరేషన్స్ డాట్ మనం తీసుకున్నది ఏంటి ఫైల్ ఆపరేషన్స్ డాట్ HTML. దెన్ కంట్రోల్ S. ఓకే, సో ఇంతవరకు అయిపోయింది. URL క్రియేట్ చేసాము, వ్యూస్ లోకి వెళ్ళాము, రెండర్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ ఆపరేషన్స్ డాట్ HTML ఫైల్. సో హియర్ ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, nav బార్ డిస్ప్లే అవ్వాలి. కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఎక్స్టెన్స్, దెన్ header dot HTML, then close. Then after I'm using title, then block title. So here operation space and block. Okay, so here next to content percentage block content. సో ఏదైనా మనం కంటెంట్ వచ్చేసి ఇందులో రాస్తాం. ఓకే, సో అగైన్ అండ్ బ్లాక్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే సో ఐఎమ్ టేకింగ్ div class is equal to సేమ్ కంటైనర్. సో ఇది కూడా ఒక రెక్టాంగులర్ బాక్స్ లాగా వస్తుంది. కంటైనర్ -fluid. సో ఇది ఏంటంటే ఫుల్ విడ్త్ రావడానికి కోసం ఇది యూజ్ చేస్తాం ఈ క్లాస్. మార్జిన్ టాప్ ఆఫ్ 4 inches కిందకి రావడం కోసం. ఓకేనా? నెక్స్ట్, సో ఐఎమ్ టేకింగ్ వన్ రో div class is equal to row margin x-axis, mx అంటే margin x-axis of 3 inches. Okay, next I'm taking one h3 tag. సో ఇది కూడా నెక్స్ట్. సో కొంచెం హైలైటెడ్ గా కనిపించాలి అనుకుంటే bg-info
అంటే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఆల్రెడీ బుక్ షాప్ లో కలర్స్ చెప్పారు, ఇన్ఫో, సక్సెస్, డేంజర్. సో ఇన్ఫో అంటే ఒక కలర్ వస్తుంది అలాగా. ఓకేనా. నెక్స్ట్ టెక్స్ట్ ఐఫన్ లైట్ గా కనిపించడం కోసం టెక్స్ట్. నెక్స్ట్ టెక్స్ట్ ఐఫన్ సెంటర్, టెక్స్ట్ అనేది సెంటర్ లో డిస్ప్లే అవ్వడం కోసం. దెన్ ప్యాడింగ్ 2 points. నెక్స్ట్ బార్డర్ ఉండాలి. సో బార్డర్ అనేది ఎలా ఉండాలి, రౌండెడ్. సో ఇలా చాలా ఉంటాయి, అన్ని చెప్పాలంటే కష్టం. ఓకే. సో మార్జిన్ y axis ఆఫ్ 2 inches. సో ఇలా కొన్ని తీసుకుంటే కొంచెం మనకి బెటర్ గా ఉంటది. సో నేమ్ వచ్చేసి యాడ్ యూజర్, దెన్ H3. ఓకేనా. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ కార్డ్. అంటే మనం చూసాం కార్డ్ బాడీలో మనకి వాల్యూస్ అన్ని నీట్ గా వస్తాయి ఒక కార్డ్ లో. ఓకేనా. సో ఐఎమ్ టేకింగ్ డ్యూ క్లాస్ is equal to card body. Okay, so again I'm creating one form, right? So form, so I think మనకు ఆల్రెడీ తెలుసు పోస్ట్ అనే మెథడ్ యూజ్ చేయాలి అని. ఓకేనా. నెక్స్ట్ మన డేటా అనేది రీడైరెక్ట్ ఒక ఫామ్ లో డేటా పంపించాలంటే CSRF_ టోకెన్ అనేది యూజ్ అవుతుంది. ఎవరు మన డేటాని ఫోర్జరీ చేయకోకుండా తీసుకోవడం కోసం, మనకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ డ్యూ క్లాస్ is equal to రో, ఒక రో తీసుకుంటాను. సో ఈ రోలో నెక్స్ట్ ఇన్పుట్ టైప్ is equal to టెక్స్ట్ నేమ్. సో ఈ నేమ్ అనేది కంపల్సరీగా నీట్ గా ఇవ్వండి, ఎందుకంటే మనం తీసుకున్న మోడల్ అంటే ఏంటి, డేటాబేస్ క్రియేట్ చేసిన టేబుల్లో ఉన్న నేము, అక్కడున్న నేము సిమిలర్ గా రాయకపోయినా నో ప్రాబ్లం, కానీ ఇది మెయిన్ గా ఎక్కడ యూజ్ అవుతుందంటే డేటాబేస్ కనెక్షన్ అప్పుడు ఈ నేమ్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఐఎమ్ క్రియేటింగ్ ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం మోడల్స్ లో నేమ్, ఏజ్, యూ నేమ్, పాస్వర్డ్ ఇలా తీసుకున్నాం. ఓకేనా. ఫస్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుదాం. ఓకేనా. UN యూజర్ నేమ్, దెన్ ప్లేస్ హోల్డర్ ఎంటర్ యూజర్ నేమ్. ఓకేనా. నెక్స్ట్ సో వీటికి కూడా మనం ప్రాపర్టీస్ అప్లై చేయాలి. సో ప్రాపర్టీస్ వచ్చేసి క్లాస్. సో ఇది ఒక ఫామ్ కాబట్టి ఫామ్ కంట్రోల్ అనేది యూజ్ చేయాలి ప్రాపర్టీ. ఫామ్ ఐఫన్ కంట్రోల్ కాలం స్మాల్. ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇదే కాపీ చేయండి, కంట్రోల్ V. సో ఇన్పుట్ టైప్ is equal to పాస్వర్డ్ ఎంటర్ చేయమని. సో పాస్వర్డ్ వచ్చేసి మనకి హిడెన్ లో కావాలంటే టైప్ అనేది పాస్వర్డ్ ఉండాలి. దెన్ ఇక్కడ తీసుకున్న PS అని తీసుకుంటున్నా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సర్వర్ లోకి మనం ఎంటర్ చేసిన డేటా అనేది స్టోర్ అవ్వాలి అంటే ఈ నేమ్ వల్లే స్టోర్ అవుతుంది. సో కాబట్టి నీట్ గా ఇవ్వండి. దెన్ div క్లోజ్. ఓకేనా. నెక్స్ట్ సో అంతకంటే ముందు యాడ్ యూజర్ యాడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ కూడా అక్కడే డిస్ప్లే అవ్వాలనుకోండి. సో అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ డ్యూ ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఏంటి, కార్డ్ బాడీ అన్నాము, అంతకంటే ముందు మనము కార్డ్ తీసుకోవాలి, రైట్. సో కాబట్టి ఒక నిమిషం ఒకసారి చూద్దాం అసలు అవుట్పుట్ ఏమొస్తుంది అని.
form close, div close. Okay, then control S. సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ మన పాత్ ఏమి ఇచ్చాము URL లో. దెన్ గో టు urls.py. సో ఇది కాదు స్టూడెంట్. ఆపరేషన్స్. సో ఇది వచ్చింది ఎండ్ బ్లాక్. ఎప్పుడు ఎండ్ బ్లాక్ దగ్గరే వస్తుంది. ఇక్కడ రిటర్న్ దగ్గర operations.html దగ్గర ఉంది. ఇక్కడ ఓపెన్ చేద్దాం. operations.html అండ్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ చూడండి స్పెల్లింగ్. దెన్ కంట్రోల్ S. Again go to again one more CSRF token. Okay, okay, then go to Chrome and reload. సో ఇలా వచ్చింది. ఓకేనా. సో అలా కాకుండా మనకి యాడ్ యూజర్ కింద రావాలి. సో దానికోసం నేను ఇక్కడ ఒక లైన్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకేనా. సో all of you open. So here I'm adding one more row, one more div. So div class is equal to column middle. సో మనకి దీన్ని పేజ్ ని మనం 2 parts గా డివైడ్ చేసుకోవాలి. ఓకే, కాలమ్ మార్జిన్ డౌన్ ఆఫ్ 3, take one chord and margin x-axis of 2, then shadow. మనకి షాడో కూడా ఇవ్వచ్చు. షాడో వచ్చేసి LG లైట్ గ్రీన్. దెన్ బార్డర్ రౌండెడ్. సో ఇప్పుడు ఇటు క్లోజ్ చేయాలి. సో ఇలా వచ్చింది చూసారా. అంటే ఏంటి, ఇదంతా ఒక div లో ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఒక రో తీసుకున్నాం, రైట్. సో నెక్స్ట్ మరి ఐఎమ్ యాడింగ్ వన్ మోర్ రో. సో హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ బ్రేక్. నెక్స్ట్ div. In that div లో class is equal to row. సో హియర్, సో ఇప్పుడు ఆల్రెడీ మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ నేమ్ ఏజ్ తీసుకుందాం. ఓకేనా. సేమ్ ఇదే కాపీ చేయండి. ఆల్రెడీ ఇన్పుట్ టైప్ ఉంది కదా. సో అది ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు, సో నేమ్ వచ్చేసి SN తీసుకున్నాం, స్టూడెంట్ నేమ్. నెక్స్ట్ ఏజ్, స్టూడెంట్ ఏజ్. ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఎంటర్ స్టూడెంట్ నేమ్. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు, సో ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు నంబర్ తీసుకుందాం. నెక్స్ట్ ప్లేస్ హోల్డర్, ఎంటర్ స్టూడెంట్ ఏజ్, ఎంటర్ స్టూడెంట్ ఏజ్. ఓకేనా. నెక్స్ట్ రోలో ఇక్కడికి ఒక div అయిపోయింది. నెక్స్ట్ రో ఇంకా మనకి ఫైనల్ గా మిగిలినది ఏంటి, ఈమెయిల్. సో నెక్స్ట్ div. ఈ div లో
class is equal to row. Then here input type is equal to email. Then name is equal to SE. Then placeholder is equal to enter email. Okay na. Then same. Class is equal to form control, then column small. ఓకే. సో దీని తర్వాత మనకి బటన్స్ కావాలి. ఒకటి డేటా అనేది రీసెట్ చేయాలి. ఇంకోటి సబ్మిట్ చేయాలి. ఓకేనా. సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ BR. దెన్ హియర్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్ div. సో ఇన్ దట్ div, సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో రో యాడ్ చేద్దాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు రో. సో ఇన్ దట్ క్లాస్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రీసెట్ అంటే డేటా అనేది క్లియర్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ నేమ్ అవసరం లేదు. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్లియర్. సో ఇది మనకు ఒక బటన్ లాగా కావాలి అనుకుంటే BTN ఐఫాన్, దెన్ BTN ప్రైమరీ. సో ఈ ప్రైమరీ ఇవన్నీ కలర్స్ మరి ఇంకా ఏమో అనుకోవద్దండి. ఓకేనా. BTN ప్రైమరీ, నెక్స్ట్ టెక్స్ట్ సెంటర్, నెక్స్ట్ టెక్స్ట్ లైట్, నెక్స్ట్ ఫార్మ్ కంట్రోల్, దెన్ కాలమ్ స్మాల్. ఓకే. సేమ్ ఇదే విధంగా సబ్మిట్ బటన్ అనేది మనకు ఉండాలి. కంట్రోల్ V. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. దెన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్టోర్ ఆర్ క్రియేట్, మీ ఇష్టం ఏదైనా తీసుకోండి. ఓకే. సో కలర్ మారుద్దాం. ఇది ప్రైమరీ కాకోకుండా సక్సెస్. ఓకే. BTN సక్సెస్. ఓకే. div క్లోజ్ అగైన్. Then Control S and go to Chrome and reload the form. సో ఇలా వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏవైతే స్టోర్ చేసిన డీటెయిల్స్ ఉంటాయో సో అవి కూడా ఇదే పేజ్ లో డిస్ప్లే అయ్యేటట్లు చేయాలి. ఓకేనా. సో దీనికి కూడా నేను ఒకటి యాడ్ చేస్తున్నా. ఓకేనా. సో ఏంటి అంటే డ్యూస్ చూడాలి. ఏ డ్యూ హైలైట్ అయిందో చూద్దాం. ఓకే. ఈ డ్యూ హైలైట్ అయింది. సో మనకి ఓకే అంటే ఈ డ్యూస్ నుంచి కావాలి కాబట్టి ఆఫ్టర్ 2 days, so I'm creating one more div. So in that div, so class is equal to call middle of 3, call middle, then chord. I am taking one more chord mx of 2, then shadow, next border, next rounded, okay. Then here I'm taking h3. Class is equal to same bg hyphen success, then text light, text center, next padding 2, then border, rounded, margin y-axis of 2. Okay, here display
details, then H3 close. Display details, then H3 close. Then Control S. సో ఇలా వస్తుంది. ఓకేనా, ఇంకా మనం యాడ్ చేయాలి. సో మీకు చెప్తున్నాను. సో మనం ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఫ్రంట్ ఎండ్ అనేది మీకు ఎక్కడైనా దొరుకుతుంది. ఓకేనా, సో మీకు ఏంటంటే ఆ కనెక్షన్ నేర్చుకోండి. ఓకేనా, సో ఫ్రంట్ ఎండ్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. మీరు ఏంటంటే మీకు కొంచెం తెలిస్తే ఐ మీన్ ఎట్లా ఎలా కనెక్ట్ చేశారు అనేది తెలియాలి. ఓకేనా, సో ఈ ఫ్రంట్ ఎండ్ డిజైన్ ఏంటి, 2 divs లో ఒక div లో 2 parts గా చేశాను. సో ఆ 2 parts లో ఫస్ట్ div లో ఏం చేసామంటే ఒక కార్డ్ తీసుకున్నాను. ఆ కార్డ్ లో ఒక ఫామ్ క్రియేట్ చేశాను. అందులో 2 buttons ఇచ్చాను, రీసెట్ అండ్ సబ్మిట్. అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ క్రియేటింగ్ 1 more div. సో డిస్ప్లే డీటెయిల్స్ కూడా ఇక్కడే డిస్ప్లే చేయాలి. ఇంతవరకు క్లియర్ అమ్మా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. సో మీరు కూడా ఇదే అవుట్పుట్ వచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంటర్ చేస్తాను యూజర్ నేమ్. సపోజ్ రఘు 123, పాస్వర్డ్ రఘు 12345, స్టూడెంట్ నేమ్ రఘు, ఎంటర్ స్టూడెంట్ ఏజ్ 23, ఈమెయిల్ raghu@gmail.com. సో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో క్లియర్ అయిపోతుంది డేటా. ఎప్పుడైతే మనం ఇక్కడ ఎంటర్ చేస్తామో డీటెయిల్స్ అన్ని మనకి డేటాబేస్ లోకి స్టోర్ అవ్వాలి. సో డేటాబేస్ లోకి స్టోర్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి దీనికంటే ఒక లాజిక్ రాయాలి. ఓకేనా, సో ఓకేనా, సో ఏంటి ఎలా రాయాలి అంటే, సో ఎక్కడ రాయాలి, ఎప్పుడైతే క్లిక్ ఆన్ ఆపరేషన్స్ వ్యూస్కి వెళ్ళాలి. ఫస్ట్ గో టు వ్యూస్ లో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ డేటాబేస్ లోకి వెళ్ళాలి ఆ ఫామ్ లో. సో ఆ ఫామ్ లో మన డేటా అన్నది ఆల్రెడీ ఉంది. ఓకేనా, సో ఇది ఫామ్ డేటా. ఓకే, సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన ఫామ్ డేటాని ఇక్కడికి తెచ్చుకోవాలి వ్యూస్ లోకి. ఓకేనా, సో ఎలా అంటే ఆల్రెడీ మీకు చెప్పాను, ఒక ఫామ్ లో డేటా ఇంకో ఫామ్ లో డిస్ప్లే చేసేటప్పుడు ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ is equal to post post అయితే, so I'm taking one URL, then I mean name request dot post of. సో ఏంటి అంటే మన operations.html లో తీసుకున్నది నేమ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. operations.html లో తీసుకున్న నేమ్ ఏంటి, UN. సేమ్ అదే నేమ్ ఇవ్వాలి ఇక్కడ, UN. ఓకేనా, నెక్స్ట్ p, I'm taking one more variable name p, request dot post of ps, html లో నేసుకో ps. నెక్స్ట్ I'm taking name, n is equal to request dot post of, I'm taking name sn, student name. Next age, a is equal to request dot post of, I'm taking sa. Okay, next email, e is equal to request dot post of se. చూద్దాం అదేనా, SNSASE. ఓకే,
సో ఎస్సీ అని తీసుకున్నాం. సో ఎప్పుడైతే మనం ఇదేంటి యూజర్ నుంచి వాల్యూస్ అన్ని ఇక్కడ వరకు తెచ్చుకున్నాం. ఈ వేరియబుల్స్ లో స్టోర్ చేయాలి. ఇవన్నీ మనం ఎక్కడికి పంపించాలి? డేటాబేస్ లోకి పంపించాలి. సో డేటాబేస్ లోకి ఒక రో యాడ్ చేయాలంటే ఏంటి సింటాక్స్? ఒకసారి ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. ఎలా స్టోర్ చేసేవాళ్ళం ఒక రికార్డ్? ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ద చాట్ బాక్స్. సో ఇలా ఈ మోడల్ ని బేస్ చేసుకొని స్టోర్ చేసేవాళ్ళు. ఓకేనా? సో ఈ మోడల్ ని మళ్ళీ మనం ఇక్కడ కూడా యూజ్ చేయాలి కదా! అర్థమైందా? సో యూజ్ చేయాలంటే ఫస్ట్ వి నీడ్ టు ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా? సో గో టు హియర్ ఫ్రమ్ డెమో డాట్ మోడల్స్ ఇంపోర్ట్ demo.models import then register. అదేనా మన మోడల్ నేమ్, టేబుల్ నేమ్, రిజిస్టర్. సో సేమ్ అదే ఇవ్వాలి ఇక్కడ. మోడల్స్ లో నుంచి ఇంపోర్ట్ రిజిస్టర్ దెన్ కంట్రోల్ ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో ఐమ్ టేకింగ్ వన్ వేరియబుల్ నేమ్ రైట్. సో మీకు ఆల్రెడీ డేటాబేస్ చెప్పాను ప్రీవియస్ క్లాస్ లో. సిఆర్ ఈజ్ ఈక్వల్ టు రిజిస్టర్ ఓకే రిజిస్టర్ ఆఫ్. ఇప్పుడు డేటాబేస్ లో ఏమేమి వాల్యూస్ తీసుకున్నామో తెలియాలి ఫస్ట్. సో నేమ్స్ ఏమేమి తీసుకున్నాం? ఫస్ట్ ఓపెన్ డేటాబేస్, దెన్ ప్రాజెక్ట్. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ DBSQL 3, then here DBSQL 3, then open database, again data, Django Vignan, then student, then DB, open. Okay na? So again browse data, here demo underscore register. So this is the field names. సో ఈ ఫీల్డ్ నేమ్స్ ఏ ఉండాలి సిమిలర్ గా. సో మీరు డిఫరెంట్ గా ఇస్తే తీసుకోదు. మీకు ఆల్రెడీ చెప్పాను కమాండ్స్ లో. సో అదే విధంగా ఇక్కడ కూడా. సో ఫస్ట్ మనం ఏం యాడ్ చేయాలి? సో ఎస్ నేమ్ ఇస్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఎన్. ఓకేనా? నెక్స్ట్ ఎస్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? నెక్స్ట్ ఎస్ యూనేమ్, జస్ట్ యూనేమ్ ఇస్ ఈక్వల్ టు, సో ఇక్కడ జస్ట్ యూ. నెక్స్ట్ పిడబ్ల్యూడి is equal to P. Next email, then email is equal to E. ఓకే. సో ఎప్పుడైతే మనకి లైన్ యాడ్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను, దెన్ కంపల్సరీగా CR డాట్ సేవ్. ఓకేనా? నెక్స్ట్ సో ఒకసారి చూద్దాం. గో టు okay. So save username. Suppose I am taking Raju 123, then password Raju 12345, then enter student Raju age 23, then Raju 2000@gmail.com, then store. సో స్టోర్ చేసిన తర్వాత సో ఒకసారి DBSQL 3 ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక దెన్ రిఫ్రెష్.
సో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ వచ్చాయా? చూడండి. మనం ఏవైతే ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ మొత్తం వచ్చాయి డేటాబేస్‌లోకి. సో వచ్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ మనకు అదే పేజ్‌లో డిస్‌ప్లే చేయాలి. రైట్? ఈ పేజ్‌లో డిస్‌ప్లే చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఆల్ ఆఫ్ యూ సో ఇంతవరకు గాట్ ఇట్? ప్లీజ్ రెస్పాండ్. సార్ రెస్పాండ్ అవ్వండి. మీ డేటాబేస్‌లోకి మనం ఫార్మ్‌లో యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేటివి ఇక్కడికొచ్చాయి. రాజు, ఏజ్, యూజర్ నేమ్, పాస్వర్డ్, జీమెయిల్. ఓకే. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉంటే అడగండి. నో ప్రాబ్లమ్. సో ఇక్కడ మనం ఏమి యాడ్ చేసామంటే ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఆ వేరియబుల్ నేమ్స్ అన్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా? దెన్ సేవ్. ఇప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో, సేవ్ చేసిన డీటెయిల్స్ కూడా ఇదే పేజ్‌కే ఎళ్ళేసి ఇటు సైడ్ డిస్‌ప్లే అవ్వాలి. రైట్? సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ వెన్ క్లిక్ ఆన్ సేవ్ దెన్ ఎక్కడికి రిటర్న్. సో ఎక్కడికి రీడైరెక్ట్ అవ్వాలంటే రీడైరెక్ట్ ఆఫ్ రీడైరెక్ట్ ఆఫ్ ఆపరేషన్స్ అనే పేజ్‌కి రావాలి. యూఆర్ఎల్స్ ఉంది గదా! సో ఈ పేజ్‌కే రావాలి. ఓకే. సో ఇప్పుడు ఈ రీడైరెక్ట్ అనేది కూడా మనకి మాడ్యూల్. సో దీన్ని కూడా ఇక్కడికి ఇంపోర్ట్ చేయండి. రీడైరెక్ట్. దెన్ కంట్రోల్ ఎస్. ఓకే. సో ఆల్ ఆఫ్ యూ ఓపెన్ operations.html. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సో display.html ఉంది కదా! సో ఈ display.htmlకి again I'm taking one more okay. So here I'm creating one more div. Here I'm taking one more div. Dash is equal to pod body hyphen 10 rows or something. Next, take one class table. Class is equal to table. Next, table border. Table hyphen border. Table border. Next, table hover. So చాలా ఉంటాయి ఫ్రంట్ ఎండ్. Okay, so in that table, so first row I'm taking row. So in that row, okay, table heading. First one వచ్చేసి serial number. Okay. Next, అదే రోలోని student name. Next, student age. Next, username. email. Okay, then control S. So next go to
సో ఇలా వచ్చింది. ఓకేనా మనకి. సో సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ డేస్, యూజర్ నేమ్, ఈమెయిల్. సో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ఇక్కడ మీకు పాస్వర్డ్ కావాలనుకుంటే పాస్వర్డ్ కూడా గెట్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. కంట్రోల్ ఎస్. సో పాస్వర్డ్. సో ఇవన్నీ ఇలా వస్తాయి. నెక్స్ట్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏవైతే ఎంటర్ చేస్తామో ఆ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ గెట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ గెట్ చేసుకోవాలంటే హౌ టు గెట్ ద ఆల్ ద రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్. వాట్ ఈస్ ద క్వైరీ. క్వైరీ ఏంటి చెప్పండి. ఆ క్వైరీని బేస్ చేసుకొని వస్తాయి ఇప్పుడు, ఇంకా ఏమీ లేదు, నథింగ్. సో క్వైరీ ఏంటి, టేబుల్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్, రైట్. సేమ్ అది టేబుల్ బేస్ చేసుకొని మనకి డిస్ప్లే అవుతాయి. సో ఐఎమ్ టేకింగ్ వన్ వేరియబుల్ నేమ్. సో ఐఎమ్ టేకింగ్ రిజిస్టర్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. సో ఇది టు గెట్ ది ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ద టేబుల్. ఓకేనా. టేబుల్లో నుంచి అన్ని రికార్డ్స్ వస్తాయి. నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు ఇవి వచ్చేసి ఒక డిక్షనరీలో పాస్ చేసుకోవాలి. డేటా అనేది డిక్షనరీ నుంచి వెళ్తుంది. సో ఐమ్ టేకింగ్ స్టూడెంట్ డీటెయిల్స్ వేరియబుల్ నేమ్ దెన్ కే. ఓకేనా. సో ఈ ఎస్డి బేస్ చేసుకొని మనకి urls.html లోకి వాల్యూస్ గెట్ చేయాలి. ఓకేనా. సో ఐఎమ్ ఓపెనింగ్ operations.html. So in that operation.html, so take one for loop. మీకు ఆల్రెడీ చెప్పాను, నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఫర్ లూప్ యూజ్ చేసి ప్రింట్ చేస్తారు. j in sd. okay, j in sd. Then here I'm taking one row, table row. So in that table row, first one td, table data. సో td లో ఫస్ట్ ఎలా ప్రింట్ చేస్తాం, ఫర్ లూప్. ఫస్ట్ వన్ ఆటోమేటిక్ గా కౌంటర్ కాబట్టి ఫర్ లూప్ డాట్ కౌంటర్, then td close. Again I'm taking one more td. So here, so j లోకే కదా ప్రతి ఒక్క రికార్డు వచ్చేది, j డాట్ s name. ఓకే. నెక్స్ట్ td j డాట్ sh. సో ఇక్కడ మన డేటాబేస్ లో ఫీల్డ్స్ ఉన్నాయి కదా, సో ఆ నేమ్స్ ఇవ్వాలి. నెక్స్ట్ యూ నేమ్, td j డాట్ యూ నేమ్. నెక్స్ట్ td j డాట్ పాస్వర్డ్ pwd. నెక్స్ట్ td j డాట్ ఈమెయిల్. ఓకే. సో దెన్ ఆఫ్టర్, సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే tr క్లోజ్, ఫర్ క్లోజ్. ఫర్ ని క్లోజ్ చేయండి, ఎండ్ ఫర్. ఓకే. దెన్ కంట్రోల్ ఎస్, గో టు బ్రౌజర్, దెన్ రీలోడ్. చూడండి మనం 2 times ఎంటర్ చేసాం కాబట్టి ఫీల్డ్స్ అనేటివి వచ్చాయి. ఓకేనా. సో ఒకసారి మరీ ఎంటర్ చేద్దాం. ఓకే. ఐఎమ్ ఎంటర్, సపోజ్ ఐఎమ్ లలిత 1 2 3, దెన్ లలిత ఏజ్ 27. నెక్స్ట్ స్టోర్. సో వచ్చిందా రికార్డు, చూడండి
అప్పుడు మనం 2 టైమ్స్ స్టోర్ అని ఐ మీన్ ఫస్ట్ ఒకసారి ఎంటర్ చేసాం, మరి ఎంటర్ చేసాం. సో, కాబట్టి డేటాబేస్‌లోకి ఎళ్ళాయి అప్పుడు. మరి గూడా రాజు అనే తీసుకొని ఎంటర్ చేశా నేను. ఓకేనా? సో, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ స్టూడెంట్ డేటా, సపోజ్ ఐ యామ్ నేత్ర, పాస్వర్డ్, నెక్స్ట్ నేమ్, నేత్ర ఈజ్, నెక్స్ట్ నేత్ర, దెన్ స్టోర్. సో, ఇలా 1 బై 1 రికార్డ్ ఇలా స్టోర్ చేసుకుంటాం. సో, గాట్ ఇట్, ప్లీజ్ రెస్పాండ్ ఇన్ ది చాట్ బాక్స్. సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా స్టోర్ అవుతాయి. మీకేంటి డేటాబేస్‌లో ఉంటాయి యాస్ వెల్ యాస్ మీ పేజ్‌లో, మీ ప్రాజెక్ట్‌లో కూడా డిస్‌ప్లే అవుతా ఉంటాయి. You got it. Only 1 hour students are responded. Remaining students, please respond. సో, చాలా ఇంట్రెస్టింగ్ గా మీరు కూడా ఒక చిన్న ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే. సో, మీరేంటంటే అప్పుడు ఇక్కడ ఒక రిజిస్టర్ అనేది ఒక పేజ్ ఇచ్చేసి ఒక లింక్. ఓకే. సో, ఇక్కడేంటంటే మీకు ఇంకా కొంచెం కావాలి అనుకుంటే రిజిస్టర్ అనే పేజ్ ఇచ్చేసి ఆపరేషన్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఆ హైపర్ లింక్ ఇచ్చేస్తే, సో, ఎప్పుడైతే రిజిస్టర్ అని క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతది. సో, అప్పుడు ఈ పేజ్‌లో ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేశాక మీ ఫార్మ్‌లోకి గెట్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఎప్పుడైతే మీరు ఇవి ఎంటర్ చేస్తా ఉంటారో, సో, ఆ డీటెయిల్స్ మొత్తం మనకి ఇదే పేజ్‌లోనే మనం గెట్ చేసుకుందాం. సో, ఇక్కడే మనం ఏమి యాక్షన్స్ ఇద్దాం. వ్యూ అంటేనే స్టూడెంట్ డీటెయిల్స్ డిస్‌ప్లే అవ్వాలి. అప్డేట్ అంటే అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ డిలీట్ అంటే డిలీట్ రికార్డ్ అయిపోవాలి. సో, అదే విధంగా ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఐయామ్ ఐయామ్ యాడింగ్ ఈమెయిల్, ఐ మీన్ ఎక్కడుంది? ఈమెయిల్ కాదు. ఓకే. ఈమెయిల్. సో, ఇక్కడ మళ్ళీ అగైన్ ఐయామ్ టేకింగ్ వన్ మోర్ టేబుల్ హెడ్డింగ్ యాక్షన్స్, యాక్షన్స్ టేబుల్ హెడ్డింగ్ క్లోజ్. సో, ఇక్కడ చూడండి. సో, యాక్షన్స్. సో, ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తానంటే వ్యూ, అప్డేట్, డిలీట్ అని 3 హైపర్ లింక్స్ అనేటివి యాడ్ చేస్తాను. ఎందుకు హైపర్ లింక్స్ అంటే ఎప్పుడైతే వ్యూ క్లిక్ చేయగానే మనకి వ్యూ అవ్వాలి. ఓకేనా? సో, అవి యాడ్ చేసిందండి టుమారో విల్ డిస్కస్. ఓకే. ఓకే. ఆఫ్టర్ ఈమెయిల్ టేక్ వన్ మోర్ టీడీ, ఐఎమ్ టేకింగ్ వన్ యాంకర్ ఏహెచ్ఆర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు, సో, ప్రస్తుతానికి హ్యాష్ ఇవ్వండి. సో, మనం ఏం లింక్ ఇవ్వట్లేదు కదా! సో, కాబట్టి సో, దీనికి ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. సో, ఇది లింక్ కదా! సో, ఇది బటన్ టైప్ లాగా కావాలి అంటే బీటీఎన్ హైఫన్ ఇన్ఫో. ఓకే. బీటీఎన్ హైఫన్ లేకపోతే బీటీఎన్ హైఫన్ అవుట్‌లైన్. సో, ఏదైనా మీకు లైన్ కావాలంటే అవుట్‌లైన్ మొత్తం ఆ యూఆర్ఎల్‌కి. దెన్ ఇన్ఫో, నెక్స్ట్ బీటీఎన్ వార్నింగ్. దెన్ సో, ఇక్కడొచ్చేసి నేమ్ వ్యూ. ఓకే. దెన్ కంట్రోల్ ఎస్, టీడీ క్లోజ్. సో, ఇలాగా చూడండి. ఎప్పుడైతే ఇంకా మనం ఏం యాక్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇలా వస్తది. వ్యూ. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇదే కాపీ చేయండి మొత్తం. సేమ్ ఇక్కడే అదే టీడీలోనే పేస్ట్ చేయండి. నెక్స్ట్. ఓకేనా? సేమ్ వ్యూ అయిపోయింది కదా! సో, ఇక్కడ వచ్చేసి అప్డేట్. వ్యూ తర్వాత అప్డేట్.
ఇక్కడ అవుట్లైన్ ఇన్ఫో. సో ఇది వచ్చేసి ఏమిద్దాం మనం అప్డేట్ కి. సో కొన్ని కలర్స్ ఉంటాయి కదా, జస్ట్ అది ఇవ్వడం అంతే. ఇన్ఫో వస్తానండి. నెక్స్ట్ వన్ డిలీట్ డేంజర్ ఇద్దాం. పాస్వర్డ్ తీసేద్దాం, కొంచెమైనా మనకు స్పేస్ వస్తుంది కదా. అది కింద వస్తుంది. ఒకే లైన్ లోనే కదా వచ్చింది. సైజు తగ్గించాలి. ఏమో అందరూ ఎగ్జిట్ అయిపోయారు. హలో
సో ఎప్పుడైతే మనకి వ్యూ బటన్ క్లిక్ చేస్తామో సో ఈ డీటెయిల్స్ తగ్గిపోతున్నారు, ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు. 555 ఎవరమ్మా? హలో, ఇంకా మీకు 450 440 అయితే ఇంకా వెళ్ళిపోవాలనే ఉంటది ఏంటి ఇంటికి. 25 మెంబర్స్ వచ్చారు, 120 నుంచి 25 మెంబర్స్. యువర్ విష్, మేము ఏం చేయలేము. సో టుమారో ఎప్పుడైతే మనం వ్యూ క్లిక్ చేస్తామో ఈ డీటెయిల్స్ అన్ని ఒక పేజ్ లో డిస్ప్లే చేస్తాం. అప్డేట్ అని క్లిక్ చేయగానే ఒక ఫామ్ ఓపెన్ అయ్యి సేమ్ ఇదే ఫీల్డ్స్ వస్తాయి. సో మనం ఏదైనా అక్కడ అప్డేట్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతాయి, ఆటోమేటిక్ గా డేటాబేస్ లో కూడా డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఆ డేటా అన్నది ఆ రికార్డ్ మొత్తం డిలీట్ అవుతుంది. ఇంకా టుమారో చూద్దాం, ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్. ఓకే, సో ఓన్లీ 2-3 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అయ్యారు. 5D to 5F2 తప్ప రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీ ఇష్టం అండి, ఓకేనా? మేమేం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఓకే.